అవును. కొత్త చట్టాలొచ్చేశాయి. ఎవరైతే నందూస్ వరల్డ్‌పై సరైన ఆధారాలతో కేసు వేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. మేబీ కొంత సమయం పట్టవచ్చు. ఈ విషయంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అభిప్రాయం మనం విందామా? వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? సిబిఐకి రిక్వెస్ట్ పంపించాలి. ఆ సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్‌కు రిక్వెస్ట్ పంపిస్తారు. ఆ విధంగా ఓ రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళకి ఇస్తారు. ఇది అన్నీ జరిగేటప్పటికి ఒక 2 నెల్లో, 3 ఏళ్ళో అవుతుంది. కానీ బాధితులకు మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతుంది. వాళ్ళేమీ నిరుత్సాహపడనవసరం లేదు. కొంచెం ఓపికతో వెయిట్ చేయాల్సి ఉంటుంది. పదండి ఆ కొత్త చట్టాలేంటో చూద్దాం. యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు ఇప్పిస్తామని, తమ దగ్గర డబ్బులు తీసుకుని తమని చీట్ చేశారని యూట్యూబర్స్ అయిన నందు ఆమె భర్త మధుకర్ మీద ఇప్పటికే కేసు నమోదైనట్టు మనకు తెలుసు. అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేసినట్టు మనకు తెలుసు. అయితే ఈ విషయంలో బాధితులకు ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. లండన్ సిటిజన్ యూకే సిటిజన్ ఆమెను పట్టుకురావాలంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశంలో. అర్థం పర్థం లేని థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అసలు ఆ థంబ్నెయిల్స్ చూస్తుంటే పిచ్చెక్కుతుంది. అసలు స్కామర్స్ కంటే ఈ థంబ్నెయిల్ స్కామింగ్ ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది, బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే లాయర్స్ చెప్పే విషయాలు కొన్ని మనం చర్చించుకోవచ్చు. మామూలుగా మనకి ప్రజల్లో ఏమి అపోహ ఉంది ముఖ్యంగా ఈ కేసులో నందూస్ వాళ్ళ కేసులో ఏంటంటే, ఈ వాట్సాప్ మెసేజ్‌లు, ఈ సోషల్ మీడియా పోస్ట్‌లు, ఈ రిసీట్‌లు, బ్యాంక్ రిసీట్‌లు ఇవేమి పనిచేయవు అని అనుకుంటున్నారనమాట. కానీ యాక్చువల్‌గా కొత్త చట్టాలొచ్చాయి. మన లాయర్లు చెప్తున్నది ఏంటంటే, టాక్స్‌మన్స్ న్యూ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అనేది ఒక అప్డేటెడ్ రిఫరెన్స్ బుక్ అనమాట. అంటే చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు మనకి అమల్లోకి వచ్చిందంటే ఈ అమెండ్మెంట్ జూలై 1, 2024లో అమల్లోకి వచ్చింది. దీన్ని ఏం చేశారంటే మనకి భారతదేశపు నూతన క్రిమినల్ జస్టిస్ ఫ్రేమ్‌వర్క్‌ని ఒకటి తయారు చేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో 3 ప్రత్యేక విభాగాలు ఉంటాయన్నమాట. ఆ 3 ప్రత్యేక విభాగాల్లో మనకి ముఖ్యంగా మనకు పనికొచ్చేదంటే ఈ కేసులో పనికొచ్చేదంటే మూడవది. ఇందులో మొదటిది భారతీయ న్యాయ సంహిత. అంటే ఇది ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో వచ్చిందనమాట. అది నేరాల గురించిన నూతన నిర్వచనాలు అంటే డెఫినిషన్స్‌ను అదన్నిటిని వివరిస్తుందనమాట. రెండవదొచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇదేమో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే సీఆర్‌పీసీ అంటారు. ఇది 1973 ఉన్నప్పటి కోడ్‌లో ఆ స్థానంలో వచ్చిందనమాట. ఇది దర్యాప్తు ఆర్టికల్స్, విచారణ, నిర్వహణ మరియు దాని గురించి చూస్తుంది. ఇంకా ముఖ్యమైనది మనం చెప్పుకున్నట్టుగా మూడవదొచ్చేసి భారతీయ సాక్ష్య అధినియమం. అంటే ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చిందనమాట. అంటే మార్పు కొత్తగా అమెండ్మెంట్. ఇది కోర్టు విచారణలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఫోరెన్సిక్ ప్రమాణాల యొక్క చెల్లుబాటును నియంత్రిస్తుంది. సో ఇది మనకి చాలా పనికొస్తుందనమాట ఇప్పుడు. మనము నందూస్ కేసులో మనకు బాగా పనికొచ్చేది ఇది. మూడవ ఈ విభాగం ఏం చెప్తుందంటే ఈ వాట్సాప్ మెసేజ్‌లు, ఈ సోషల్ మీడియా మెసేజ్‌లు ఇవన్నీ కూడా మనకి పనికొస్తాయన్నమాట. అంటే అవి పరిగణనలోకి తీసుకుంటారు. సో, మనకి ఇప్పుడు చాలామందికి వాళ్ళ నందూస్ వాళ్ళకి ప్లస్ ఈ బాధితులకి ట్రాన్సాక్షన్ అంతా కూడా వాట్సాప్ మెసేజ్‌లో జరిగింది మేజర్‌గా. అంటే వాళ్ళకి దొరికే ప్రూఫ్స్ అన్నీ కూడా వాట్సాప్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇప్పటివరకు వాట్సాప్ మెసేజ్‌లు కన్సిడర్ చేయలేదు. కానీ జూలై 1, 2024లోకి అమల్లోకి వచ్చిన ఈ అమెండ్మెంట్ ప్రకారము అన్ని మెసేజెస్‌ని వాళ్ళు కన్సిడర్‌లోకి తీసుకుంటారు. సో, బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బాధితులందరూ కూడా ముందుకు రావాలి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు చట్టం అందరికీ సమానమే. కానీ ఎవరైతే చట్టం తలుపు తడతారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది. అందరికీ సమానమే కదా! వాళ్ళకొచ్చినప్పుడు మాకు కూడా వస్తాయి డబ్బులు అనుకోవడం తప్పు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అది వస్తుందనమాట. సో, ఈ మూడవ విభాగం మాత్రం చాలా బాగా వీళ్ళకి పనికొస్తుంది. ఇప్పుడు అదే విషయం ఈ లాయర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒక్కసారి వినండి. మొన్న సవరించినటువంటి చట్టాలలో క్రిమినల్ మేజర్ యాక్ట్స్‌లో బిఎన్ఎస్ఎస్ సిఆర్‌పిసి ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా కొంత
అమెండ్మెంట్ చేసిండ్రు, చాలా సీవియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఈ అంటే ముఖ్యంగా బాధితులు వేధిస్తున్న 3 ప్రశ్నలు అనమాట. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అసలు యూకే నుండి వాళ్ళు యూకే సిటిజన్స్ వాళ్ళని ఇక్కడికి రప్పించే అవకాశం ఉందా, ఇండియాకి రప్పించగలడం అంతే ఈజీ అయిన పనా లేదా అన్నది ఫస్ట్ ప్రశ్న అనమాట. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే సిఓఎస్ ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకోవడం ఎంత నేరమో డబ్బులు ఇవ్వడం కూడా అంతే నేరమే. సో ఇద్దరికీ శిక్ష పడుతుంది. ఆ భయానికి అసలు బాధితులు ముందుకు వస్తారా లేదా అన్నది ఒకటి మాత్రం బాగా సందేహం ఉంటుందన్నమాట మనకి. సో దాన్ని లాయర్లు మరి ఎలా ఛేదిస్తారు, పోలీసులు ఎలా ఛేదిస్తారు అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మూడవ ప్రశ్న ఏంటంటే ఇప్పటికే లక్షల కొద్దీ కోట్ల కొద్దీ రూపాయలు స్కాములు చేసి దర్జాగా బయట తిరుగుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు యూకేలోనే విజయ్ మాల్యా ఉన్నాడు. అతను అన్ని సోషల్ మీడియాకి చక్కగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఏం లేదు. అయితే అతని మీద ఏ కేసు లేదా, మరి ఏం చేయలేకపోయారా? ఇది మనల్ని బాగా వేధిస్తున్న ప్రశ్న. మరి ఇప్పుడు నిజంగా ఈ బాధితులకు న్యాయం జరుగుతుందా, కనీసం వాళ్ళు పోగొట్టుకున్న డబ్బైనా వాళ్ళకి తిరిగి వస్తుందా లేదా అన్నది మనల్ని బాగా వేధిస్తున్న ప్రశ్న. సో దీని గురించి మనకి లాయర్లు చెప్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా మొదటి ప్రశ్న, నందూస్ వాళ్ళని ఇండియాకి రప్పించగలమా లేదా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం, మేము ఎక్కడ ఎన్ని మోసాలు, ఇండియాలో కాదు ఇతర దేశాల్లో ఎన్ని మోసాలు చేసినా మమ్మల్ని పోలీసులు ఏమీ పీకలేరు అని. ఎందుకంటే వాళ్ళు ఇతర దేశం అంటే యూకే పాస్పోర్ట్ హోల్డర్స్. సో ఇప్పుడు చట్టంలో చాలా అమెండ్మెంట్స్ వచ్చాయి. సో ఆ అమెండ్మెంట్స్ ప్రకారము పోలీసులు కనుక చక్కగా వాళ్ళు కేసును ఛేదించగలిగితే, అంటే వాళ్ళకి సరి అయిన ఆధారాలు కనుక దొరికితే తప్పకుండా వాళ్ళని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి ఇండియాకి రప్పించవచ్చు అని మనకి లాయర్లు చెప్తున్న విషయం అన్నమాట. అంటే అయ్యా నాకు పంపించిన 15-20 నిమిషాల లోపలనే ఈ మధుకర జాగర్లమూడి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాము అని చెప్పి ఆ అమ్మాయి బ్యాంక్ రిసీట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని స్క్రీన్ షాట్లో వాళ్ళకి పంపించి. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే బాధితులు ముందుకు వస్తారా లేదా. సో వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మంచి లాయర్లు ఉన్నారు అక్కడ యూకేలో. ఇప్పుడు స్కామ్ లో అన్ని బయటకు వచ్చాక విక్టిమ్ స్టోరీసే కాదు, డెస్టినీ కన్సల్టెన్సీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ మేము నందూస్ వరల్డ్ కి అగైనెస్ట్ గా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ముందుకి వచ్చారు. అయితే ఈ కేసు ఇప్పుడు ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి సరి అయిన ఆధారాలు దొరకాలి. అంటే బాధితులు అందరూ ముందుకు రావాలి. ముందుకు వస్తే కనుక పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా అవుతుంది. అప్పుడు వాళ్ళని ఇండియాకి రప్పించే అవకాశం ఉంటుంది. లేదా యూకేలోనే వాళ్ళపైన కేసు నమోదు చేసి యూకే గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కొత్తగా లాలో అమెండ్మెంట్స్ వచ్చాయంట. సో దాన్ని బట్టి మనకి కొంచెం హోప్ అనేది వస్తుంది. అంటే బాధితుల తరఫున కొంచెం ఎవరో ఒకరు హోప్ ఇవ్వడానికి ఉన్నారులే అన్న ఒక మనకి భరోసా లభిస్తుంది. అయితే లాయర్ కావేటి శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే 4 ప్రధానమైన ఆరోపణలు. అవి ఏంటంటే ఇప్పుడు యూకేలో మేము ప్రాక్టీస్ చేస్తామండి. నేను మీకు యూకే లా చెప్తున్నా. అక్కడ అంటే మీకు ఇమిగ్రేషన్ ఫ్రాడ్ ఉంది, కార్పొరేట్ ఫ్రాడ్ ఉంది, ట్యాక్స్ ఎవేజన్ ఉంది, మనీ లాండరింగ్ ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో కూడా మనీ లాండరింగ్ అఫెన్సెస్ చేశారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కాకుండా వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫేక్ తయారు చేసి ఇస్తున్నారు. వీళ్ళు యూకేలో కంపెనీలు పెట్టామని, దాంట్లో పనిచేయడానికి ఎంప్లాయీస్ కావాలని వాళ్ళు ఇండియాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, ద డెస్టినీ అనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడి నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే ఆ రిక్రూట్మెంట్ ఎలా, ఈ కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మాత్రం లక్షల్లో వాళ్ళు పే చేయాల్సి ఉంటుందని వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే వీళ్ళ లాయర్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే వాళ్ళు యూకే సిటిజన్స్ కాబట్టి ఇండియాలో వాళ్ళకి ఏమీ సంబంధం లేదు, వాళ్ళకి ఏమీ కాదు అని ఆవిడ చెప్తున్నారు. మరి ఆవిడ లా చదివారా, ChatGPT చదివారా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ద డెస్టినీ అనే ఆఫీసు ఇండియాలోనే ఉంది. వాళ్ళు అక్కడి నుంచే, దాని CEO వచ్చి జాగర్లమూడి మధుకర్. ఈయనెవరు మరి? వాళ్ళే కదా నందూస్ వరల్డ్, నందన వాళ్ళ హస్బెండే కదా. ఓపెన్ చేసి చక్కగా చెక్ చేసుకోవచ్చు. మరి లాయర్ గారు ఎందుకు అలా చెప్తున్నారో నాకైతే తెలియదు. మరి ఆవిడకి వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతున్నారో, మరి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మరి ఎందుకు అనాలిసిస్ చేయలేదో ఆవిడ నాకు తెలియదు. బట్ ఎందుకు అలా చెప్తున్నారో మీరు అనురాధ గారు, యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. ఇక్కడ మేము అంతా ఓపెన్ గా మేము చూసుకోగలం. అదే కాకుండా ఒక అడ్వకేట్ తో కూడా
వాళ్ళు లండన్ పాస్పోర్ట్ హోల్డర్, ఇండియాలో మీరు మోసపోతే మీరు ఏమి పీకలేరు వాళ్ళని అని ఆమెతో కొసమెరుపు కూడా నాకు వాళ్ళు ఫ్యామిలీ చాలా రోజులుగా తెలుసు. అంటే మోసాలు చేసే వాళ్ళని ఇచ్చేస్తారండి, తప్పు కదా. అయితే ప్రధానంగా ఇంకొక అనుమానం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్లో టెక్నికల్గా ఇలాంటి కేసులు ముందుకు జరగాలంటే ఎంతవరకు వాళ్ళని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము, అంటే టెక్నికల్ ఆఫీసర్స్ని కన్విన్స్ చేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ అక్కడ లాయర్స్ ఇన్వెస్టిగేషన్ కానీ ముందుకెళ్ళేటట్టుగా మనం చేయగలుగుతామా లేదా అన్నది ఇంకొక ప్రశ్న అనమాట. ఇది మనకి అంటే అక్కడ ఉండి చూసుకోగలగాలి, దానికి ఎంతో టైం పడుతుంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వీసాల మీద ఉన్నవాళ్ళు, అంటే బాధితులు వీసాల మీద ఏదో ఒక జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ముందుకు రావాలంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే వాళ్ళ మీద కూడా కేసు పడుతుంది కాబట్టి. సో ఇలాంటివన్నీ ప్రశ్నలు ఇప్పుడు వేధిస్తూ ఉన్నాయి. దీనికి సరైన సమాధానాలు మాత్రం మనకి దొరికితే బాగుండును అనిపిస్తుంది. అలాగే కనీసం వాళ్ళు పోగొట్టుకున్న డబ్బు అయినా వాళ్ళ చేతికి వస్తే బాగుంటుంది కదా అన్నది ఒక చిన్న మనకి ఒక ఆశ. సో చివర్లో మనకి అర్థమైంది ఏంటంటే ఈ కేసులో సివిల్ అండ్ క్రిమినల్ 2 రకాల కేసులు ఉన్నాయి కాబట్టి మనకి లాయర్లు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా బాధితులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది, నిజంగా ఇది జరిగే పనేనా, దీనికి ఎన్ని రోజులు టైం పడుతుంది, మీ కమెంట్స్లో చెప్పండి.